మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకుబాయ్ వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసినట్టయితే మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తాను. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ నేను రాక కూడా దగ్గర చాలా రోజులు అయిపోయింది కదా. వర్క్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తా, ఎందుకంటే ఫినిషింగ్ మాత్రం ఎక్దమ్ ఉన్నది. అండ్ గోల్డ్ వర్క్ మాత్రం చాలా చాలా బాగున్నది. ఐస్ అయితే మాత్రం అసలు మనము వినాయకుడు మనకే చూస్తాడా ఏంటనేది అనిపిస్తుంది నాకైతే. ఓకేనా, ఇక నీటెందుకు ఇక వీడియో రూపంలో చూపిస్తాం మీకు. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకుబాయ్ వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరకు రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన అండర్ బ్రిడ్జ్ ఉంది కదా, అండర్ బ్రిడ్జ్ నుంచి కిలా వరంగల్కి వెళ్ళే రూట్లో ఇక్కడ మనపురం ఉంది కదా, మనపురం దీని పక్క పొంటే గల్లి ఉంటుంది. ఆ గల్లీలోనే వీళ్ళ షెడ్ అయితే ఉంటుంది. చూద్దాం వర్క్ అప్డేట్స్ కూడా, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను కూడా రాక. అండ్ అలానే కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఎక్సలెంట్ ఫినిషింగ్ తోని. అండ్ కళ్ళు అయితే మాత్రం చెప్పాను కదా మీకు వీడియోలో, ఎక్సలెంట్గా అయితే కళ్ళు అయితే దింపడం జరిగింది. అండ్ అలానే ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తా. ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టే అయితే హైట్ కూడా చెప్తాను చూడండి. ఈ హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మన హంస ఇక్కడ చూసుకోవచ్చు. ఒక చేతిలో నమ్మలి అయితే పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది సింహాసనం పైన. ఒక కాలు రైట్ లెగ్ చూసుకున్నట్టయితే మూషికుని పైన గణేశుడు అయితే పెట్టుకొని అయితే ఉండడం జరిగింది. ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు, చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న ఫైర్ బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ పింక్ కలర్ బ్లూ కలర్ షేడింగ్స్తోని, కండవా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని. చూసింది కదా, నేను చెప్పాను కదా ఐ పెయింటింగ్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఐస్ మాత్రం బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం అండ్ అడ్డబొట్టు అయితే ఉండడం జరిగింది. ఇంకా గోల్డ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ ముషికుని చూసుకున్నట్టయితే గణేశుని లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా వచ్చేసి హైట్ ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న చూడండి గణేశునికి ఫ్లవర్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి రైట్ సైడ్న ఫ్లవర్, లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ ఫేస్. చూసింది కదా. పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని, కండవా ఎల్లో కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని. ఇంత బ్రహ్మాండంగా అయితే మాత్రం ఐస్ పెయింటింగ్ మాత్రం మన శంకుబాయ్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా తీస్తాడు. అండ్ అలానే చూసింది కదా ఐస్ మాత్రం ఫినిషింగ్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా ఉందో. కొంచెం ఫాస్ట్గా రండి. అండ్ అలానే బుకింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది అంతే ఫాస్ట్గా. అండ్ ముసుగుని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ బాడీ కలర్ అలానే పంచా కండవ కలర్ అయితే మాత్రం చేంజెస్లో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరిగింది. చూడండి బ్యాక్ డ్రాప్న శంఖం అండ్ అలానే చక్రం కూడా ఉన్నది. చూడండి గణేష్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ పంచా వచ్చేసి ఆరెంజ్ కలర్లో రెడ్ కలర్ షేడింగ్స్తోని పంచా. అండ్ అలానే కండవా వచ్చేసి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని. అలానే గణేశునికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న పిల్లో వచ్చింది కదా. ఈ ఇంత బ్రహ్మాండంగా ఉన్నదంటే బాడీ కలర్ మాత్రం మంచి నీట్ ఫినిషింగ్తోని. అండ్ అలానే మన చాలా చాలా బాగున్నది. ఇంకా గోల్డ్ వర్క్ వచ్చినాక మాత్రం ఇంకా ఎక్సలెంట్ అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా ఐస్లలో మాత్రం ఎంత మంచి గ్లోయింగో. అండ్ చాలా చాలా బాగుంది కదా. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం. అండ్ ముషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇంకా గోల్డ్ వర్క్ వచ్చినాక మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్ కొన్ని. ఏంటంటే బ్యాక్ డ్రాప్న చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ వర్క్ కూడా అయితే చేయడం జరిగింది. చూడండి ఇక ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ మోడల్ విగ్రహం ఇక మొత్తం గోల్డ్ వర్క్ అయినాక, అంటే ఇంకా బ్యాక్ డ్రాప్కి కాలేదు గోల్డ్ వర్క్, ఓన్లీ గణేశునికే ఆభరణాలకే గోల్డ్ వర్క్ కావడం జరిగింది. చూడండి చూసింది కదా. గోల్డ్ వర్క్ అయినాక మాత్రం ఈ విధంగా అయితే మాత్రం గణేష్ అయితే కనబడడం జరుగుతుంది. పంచ కూడా న్యాచురల్గా పంచ
చూసాను కదా పంచకు డిజైనింగ్ కూడా ఇంత న్యాచురల్, కొంచెం దూరం చూస్తే రియల్గా పంచ కట్టిన లైన్ ఇలా అనేటట్టు అయితే అనిపిస్తుంది చూడండి. చాలా బాగుంది కదా విగ్రహం మాత్రం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఏంటంటే చాలా వరకు విగ్రహాలు ఏంటంటే సింహాసనం పైన ఎలుక పైన అట్లయితే కూర్చొని ఉండడం జరుగుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ టైం అయితే చూస్తాను ఒంటె మీద అయితే గణేషుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఈ ఒంటె కూడా చూడండి ఎంత న్యాచురల్గా వంట అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ గణేషునికి మూషికుడు చూసుకున్నట్టయితే గణేషుని లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పంచ కూడా న్యాచురల్గా పంచ అయితే ఉన్నది చూసింది కదా. అండ్ కండువా రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్తో పగడి పెట్టుకొని అయితే గణేషుడు అయితే ఉండడం జరిగింది. రాజస్థాన్ పగడి ఇది చూసింది కదా. అసలు రియల్గా చాలా చాలా రేర్గా అంటే నేనైతే చూడడం జరిగింది. చాలా బాగుంది విగ్రహం మాత్రం. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఒకసారి మీకు లాంగ్ వ్యూ నుంచి అయితే నేను చూపిస్తాను మొత్తం గణేష్ ఉంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న స్నేక్స్ శేషనాగ్ అండ్ అలానే మహారాజా స్టైల్లో అయితే మాత్రం గణేషుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. నేను చెప్పాను కదా మీకు ఐస్ అనేది మనం ఎటు పోతుంటే అటు గణేషుడు అయితే చూస్తుండే అయింది అనిపిస్తుందని. చూసింది కదా చూడండి ఐస్ కూడా మీకు చూపిస్తా, కొంచెం స్లోగా అయితే చూపిస్తాను చూడండి. చూసింది కదా ఐస్ పెయింటింగ్ మాత్రం ఎంత బాగున్నది. ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే పంచ కూడా, ఈ పంచ వచ్చేసి రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ న్యాచురల్గా పంచ ఎక్కడైతే కనిపిస్తుంది చూసింది కదా. అండ్ తామర పువ్వు పైన మాత్రం గణేషుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. ఒక చేయి లడ్డు చేయి అండ్ అలానే ఒక చేతిలో పారస్, బ్యాక్ సైడ్న ఆశీర్వాదం చేయి చూసింది కదా. అండ్ ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం పెయింటింగ్ వర్క్ అయితే కావడం జరిగింది. ముసుగు చూసుకున్నట్టయితే గణేషునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది. అండ్ సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే బాడీ కలర్స్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది చూడండి. ఒకసారి చూపిస్తానా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ హైట్ వచ్చేసి ఫస్ట్గా ఒక 10 to 11 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ చూసింది కదా నాకైతే ఐస్ పెయింటింగ్ అయినా ఫినిషింగ్ వర్క్ అయినా ఇంత నీట్గా ఇంత బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. కిరీటానికి చూసింది కదా గోల్డ్ కలర్ కూడా, సో మొత్తం గోల్డ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, గోల్డ్ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ హెయిర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, ఫేస్ కూడా చూసింది ఎంత బాగున్నాయో. అండ్ ఇంకోటి ఏంటంటే బుజ్జగనపయ్య ఓన్లీ సెట్టింగ్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది చూడండి. చాలామంది అంటారు అన్న 12 feet కానీ చూపెట్టండి 10 feet కానీ చూపెట్టండి అని, వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా అయితే చూపెట్టడం జరుగుతుంది. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని అండ్ ఒక చేతిలో పారస్ ఒక చేతిలో శంఖం చూసింది కదా బొట్టు ఓం. ఇక గోల్డ్ వర్క్ ఇంకా మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటుంది విగ్రహం మాత్రం. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్, కొంచెం పంచ కానివ్వండి బాడీ కలర్స్ కానివ్వండి కొంచెం డిఫరెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తానా. చూసింది కదా చూడండి ఐస్ మాత్రం ఎంత బాగున్నాయో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బొజ్జగనపయ్య. ఈ బొజ్జగనపయ్య ఎంత భారీగా ఉన్నదో అంతే భారీగా ఆభరణాలు కూడా అంతే భారీగా అయితే ఉండడం జరిగింది. ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా బొజ్జగనపయ్య, నేను చెప్పాను ఆభరణాలు కూడా అంతే భారీగా మంచిగా సిట్టింగ్ పొజిషన్లో బొజ్జగనపయ్య అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా బొట్టు త్రిశూలం అండ్ అలానే ఓం కూడా. ఐ పెయింటింగ్ కూడా చాలా నీట్గా అయితే మాత్రం ఐ పెయింటింగ్ కూడా అయితే రావడం జరిగింది చూడండి. చూసింది కదా చెవులలో కూడా మంచి డిజైనింగ్ వర్క్. అండ్ అలానే ముషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్న పంచ చూసుకొచ్చి ఉన్నట్టయితే పింక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని, కండువా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడింగ్స్తోని సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది చూడండి. బాడీ కలర్స్ అయినా పంచ కలర్ అయినా కండువా కలర్ అయినా ఇక్కడ చూద్దాము. దూరం నుంచి చూస్తే మాత్రం ఇంత నిండుగా అయితే మన బుజ్జగనపై అయితే ఉండడం జరిగిందో ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారి చూపిస్తాను మీకు, ఇంత భారీగా బుజ్జగనపై సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా చాలా చాలా బాగున్నది ఫినిషింగ్ వర్క్ కూడా.
విగ్రహం చూసుకున్నట్టయితే బాల్ గణేష్ ఇక్కడ హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇంత నిండుగా అయితే ఉండదు చూసింది కదా. ఈ బాల్ గణేష్ వచ్చేసి ఓన్లీ 2 hands అయితే ఉండడం జరిగింది. పంచ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్ తోని ఇక్కడ చూసుకోవచ్చు. ఐ పెయింటింగ్ చూసింది కదా. అండ్ హెయిర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లలో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ మొత్తంగా అయితే ఇక్కడ ఉన్న విగ్రహం అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలా నా వీడియో నచ్చింది మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది. ఇంకా ఎవరైనా ఫాలో చేయాలంటే తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.